హాయ్ మన అన్న ఇది బండి కింద పడ్డది గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్. హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడుతుంటే మీ టేస్ట్ ఏమని. ఈరోజు టుడే వచ్చేసి అరటి పండ్లు, మళ్ళా జామకాయ, దానిమ్మ పండు వస్తే మీకు వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ సపోర్ట్గా వస్తుంది, చూసుకోండి. సపోటా వస్తుంది ఫ్రెండ్స్. టుడే రావడం జరిగింది అరటి పండ్లు అయితే దింపుతుర్రు లేబర్లు అయితే వచ్చేసి వాళ్ళ మనకి ఇల్లు వచ్చేసి దింపుతుర్రు. హాయ్ అన్నగారు. ఇది అరటి పండ్లు ఎట్లానా? అరటి పండ్లు కేజీ వచ్చేసి 25 రూపాయలు కేజీ. కేజీ 25 రూపాయలు అంటే మళ్ళీ గొర్రెలకు ఇస్తారా? ఇట్లా మొత్తం కాటా పెట్టేసి ఇస్తా. మొత్తం కాటా లేకనే కిలోల నుంచి 25-30 కిలోల దాకా వస్తాయి. ఓకే. గొర్రె ఎంత కేజీ 25 రూపాయలా? ఎంత కిలోలు అంటే 400. ఎక్కువ అవుతుందా అన్న? తక్కువ అవుతుందా? తక్కువ పడుద్ది, కేజీలకే తక్కువ పడుద్ది. ఇంకా తక్కువ అయితే 20 రూపాయలకి ఏమైనా తక్కువ అవుతుంది అంటున్నా. ప్రెసెంట్ 25 తక్కువ రాదు. గొర్రెలకి ఇయ్యరా? గొర్రెలకి ఇస్తే వాళ్ళకి ఎక్కువ పడుతుంది, ఇస్తే వాళ్ళకి ఇంకా తక్కువ పడుతుంది. ఓకే. ఇది వచ్చేసి ఎక్కడ వస్తాను? ఇది మనకి ప్రెసెంట్ కడప నుంచి వస్తుంది. కడప నుంచి. చూడండి కడప. ఎన్ని డేలు ఉంటాయి దాంట్లో వచ్చేసి గొర్రెల? ఒక గెల చూడేది గెల 30 కిలోలు ఉంటుంది. గెల 30 కేజీలు. ఎన్ని ఉంటాయి అలా అస్తాలు? ఇందులో వస్తాలు వచ్చేసి ఒక 12-13 వస్తాలు వస్తాయి. 12-13 వస్తాలు వస్తాయి. 2, 3, 4, 5 అటు సైడ్ కూడా వస్తాయి. అదే సేమ్ 13 వస్తాలు వస్తాయి. హస్తానికి డజనర్ వస్తాయి అన్న. ఈ రకం ఏందని? ఇది కర్పూరం రకం వచ్చేసి ఫుల్ స్వీట్ ఉంటుంది. ఓకే. పూజలకి సాములు ఎక్కువ అడుగుతారు, దానికి 2 రోజులు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. 2 రోజులు ముందుగా ఎట్లా మగ పెడతారు మరి? దీనికి 2 రోజులు ముందుగా, 2 రోజులు 3 రోజులు ముందుగా తీసుకొచ్చి మగ పెడతారు. మీకు టయానికి అందుతాయి. ఇప్పుడు ఏమొస్తున్నారంటే సాములు ఆ రోజుకి రేపు పూజ ఉంది అనగానే వచ్చేస్తున్నారు. రేపటి తయారు కావు. ఒక 2 రోజులు 3 రోజులు ముందుగానే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. చూడండి, ప్లస్ ఏంటంటే పూజలకి ఇది న్యాచురల్ ఫ్రూట్ అన్నమాట. పూజలకి ఇదే వాడాలి. అది పొడుగు వస్తా చూసావా? హైబ్రిడ్ ఇది. అది హైబ్రిడ్ కాదు. పూజలకి తాంబూలాన్ని పెట్టేది ఈ పండు. నాటు అంట. ఇది నాటు అన్నమాట. హైబ్రిడ్ ఇది ఆ తాంబూలం పెట్టారు, ఇదే పెడతారు. ఓకే. చూడండి, అటు దింపుతురు గొర్రెలు అయితే, లేబర్లు అయితే చూడండి మోసుకొని వస్తుంది కదా. ఈ షాప్ కూడా ఎక్కడ ఉందో చూపించారు లొకేషన్. బయట బార్సింగ్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్లో ఒకటో. చూడండి, ఇప్పుడు బండి దిగుతుంది. లోకల్ మాల్ వచ్చింది. జామకాయ వచ్చేసి 750 రూపాయలు అంట. చూడండి, లోకల్ మాల్ వచ్చింది. దింపుతురు బండి అయితే. చూపిస్తా మీకు. ఇది 20-25 కేజీలు ఉంటుంది బాక్స్ అయితే. ఎట్లా ఉంది లోకల్ 750 అంటుండు. రేట్ ఏమైతే చూస్తాను. 700 అయితే ఫిక్స్ అయింది రేట్. ఇది 700 దింపుతురు బండి. ఈ బ్యాగ్ వచ్చేసి సపోటా బ్యాగ్ వచ్చేసి 45 కేజీల నుంచి 50 కేజీల దాకా ఉంటుంది. 45 to 50 చూసుకొని చాలా వచ్చింది. ఇది సపోటా పేరు అడుగుతాం. చూడండి, బొంబాయి సపోటా. ఇది వచ్చేసి మనకి క్యాప్సల్ అంటే ఇది బొంబాయి సపోటా క్యాప్సల్. సపోటా మంచిగా ఉంది క్వాలిటీ. పౌడర్ ఇట్లా క్యాప్సల్ అంటే ఇట్లా పొడుగు ఉంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. బెల్లం సపోటా. ఇది వచ్చేసి క్యాప్సూల్ సపోటా కాబట్టి 1650 ఇట్లా నడుస్తుంది. వేరే అయితే ఒక రేటు ఉంటుంది. 1000 రూపాయలు, 1200 అట్లా. 1650 8 ఉన్నాయి బస్తాలు. అంటే మాలు బట్టి రేటు. ఇది 1650 అయితే వేరే ఉంటాయి. ఇది దానిమ్మ పండు ఓన్లీ వచ్చేసి మార్కెట్. ఇది చూడండి, ఇలా చాలా ఎక్కువ వచ్చింది మాల అయితే. ఇలా యాక్షన్ అవుతుంది. చూద్దాం ఒకసారి మనం పోయి. అక్కడ యాక్షన్ అవుతుంది. ఇది మార్నింగే. సరే అయితే చాలా పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి, అనారు వచ్చేసి ధనియా పండు వచ్చేసి 1050 రూపాయలు అంట. ఈ 10 కేజీలు నెట్ వెయిట్ ఉంటుంది.
ఈ కాయలు వచ్చేసి 60-65 కాయలు వస్తాయి. రేట్ వచ్చేసి 1050. వచ్చేసి 10 కిలో బాక్స్ ఉంటుంది. వచ్చేసి రేట్ వచ్చేసి 1750. ఇది 25 పీసెస్ వస్తాయి వచ్చేసి ఓన్లీ. క్వాలిటీని బట్టి రేటు. ఇది 750. 10 కేజీలు ఉంది బాక్స్ అంటే 9 కేజీలు నెట్ వెయిట్ వస్తుంది మొత్తం వచ్చేసి. ఇది మార్కెట్ రేట్ ఎక్కువ పోతుంది తక్కువ పోతుంది మొత్తం అయితే. మార్కెట్లో అయితే 1250 పోతుంది రేట్ అయితే. ఆడ యాక్షన్ అవుతుంది చూడండి. 1250 పోతుంది రేట్ అయితే. బిడ్ అవుతుంది ఆడ యాక్షన్.